అంటే మీరు ఎవరిని రిస్క్ జోన్లో ఉంచలేదు, మీరే ప్రొడ్యూసర్ అవటం, అవును సార్. మీరే ప్రొడ్యూసర్, మీరే డైరెక్టర్, మీరే విఎఫ్ఎక్స్ లీడ్. అవును. అంటే దీని గురించి ఎవరు ఏం కామెంట్ చేయడానికి ఆస్కారం అనేది కంప్లీట్ యువర్స్. అంతే సార్, అంతే. ఎందుకు అంత అంటే సేవింగ్స్ అన్ని పెట్టేశారా, లేకపోతే అవును సార్, లోన్ తీసుకున్నారా? లోన్స్, సేవింగ్స్, ఎవ్రీథింగ్ సార్. ఎవ్రీథింగ్. అవునా? సో ఏం సార్ అంత ప్యాషన్ డ్రివెన్ అయినా, లేకపోతే సేఫ్ నెట్ ఏమైనా ఉందా? లేదు సార్, ప్యాషన్ No డ్రివెన్ net. లేం లేదు సార్, ప్యాషన్ డ్రివెన్ అంతే సార్. ఒక మంచి సినిమా చూపిద్దామని సార్, అంటే మనం ఎందుకు చేయలేము బిగ్ క్యాన్వాస్లో, ఓకే అన్న ఫస్ట్ అదే సార్. ఫస్ట్ సినిమా స్థాయిలో మీరు ఈ సినిమాని చూస్తా అన్నారు కదా, అవును సార్. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి సార్? అంటే ఈ మార్కెటింగ్, పబ్లిసిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయింది No. సినిమాని ప్రమోట్ చేయడానికి, అయితే ఈ సినిమా ఉందని తెలియటానికి No. అయింది కదా. ఆ విషయంలో మీరు ఎంతవరకు రీచ్ అవుట్ అయ్యారు? అంటే సార్ నేను రీసెంట్లీ కొన్ని మూవీస్ పెద్ద ఒక ఫంక్షన్ లేకుండా కూడా రిలీజ్ అవుతున్నాయి. కంటెంట్ బాగుంటే మెల్లగా పికప్ అవుతున్నాయి, తర్వాత పబ్లిసిటీ చేస్తుంది సార్. మా దగ్గర అంటే ల్యాక్ ఆఫ్ బడ్జెట్ కూడా ఉంది మా దగ్గర. మేము కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుదాం అనుకున్నాం, కానీ తప్పట్లేదు, మాకు కూడా కొంచెం కంటెంట్ అయితే పుల్ చేస్తున్నాము. సినిమా మీరు విఎఫ్ఎక్స్లో మీకు అనుభవం ఉండబట్టి, విఎఫ్ఎక్స్లో మీకు ఒక ఎక్స్పర్ట్ క్వాలిటీస్ ఉండబట్టి మీకు చాలా తక్కువ పెడుతుందేమో అనుకో. తక్కువ పోయాం సార్, అంటే కంపారిటివ్లీ ఈ ప్రోడక్ట్ కనుక ఇంకెవరైనా చేస్తుంటే బడ్జెట్స్ ఒక 100 crores అయ్యాయి సార్ ఈజీగా. అవును, రియల్లీ చేస్తా 100 crores ఈజీగా అయ్యాయి. సింపుల్గా చెప్పినా చాలా స్ట్రాంగ్గా చెప్పారు. 100 crores humble sir basically. we can say he watched the entire movie. నో జెన్యున్లీ లేదు సార్, అంటే యూ హ్యావ్ టు స్టే హియర్ సార్. మీరు ఈ సినిమా ఆడి ఇంకా ఇక్కడే ఉండాలి, ఇంకా మంచి సినిమా. ఆ విజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం ఎవ్రీ ఫ్రైడే అవును సార్, స్టోరీ అటు ఇటు మార్చి అయ్యే స్టోరీస్ వస్తుంది. సో అన్ని స్టోరీలు ఒకేలాగా ఉన్నాయని అందించినా కూడా చాయిస్ లేకుండా చూస్తున్నాను సార్. సో మీరు ఆ టెంప్లెట్ ని బ్రేక్ చేస్తారని నమ్ముతున్నాను. ఖచ్చితంగా సార్. ఫస్ట్ హాఫ్ కొంచెం చిన్న కన్ఫ్యూజన్ బిట్లో ఉంటుంది సార్. ఫస్ట్ హాఫ్లో ఉన్న లాక్స్ అని సెకండ్ హాఫ్లో ఓపెన్ అవుతాయి. మీకు క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఒక పీక్స్లో ఉంటుంది సార్. ఓకే, కంప్లీట్ యూనివర్సల్ మూవీ, పాన్ వరల్డ్ మూవీ రేంజ్లో ఉంటుంది సార్ క్లైమాక్స్ వెళ్ళేసరి. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఎందుకంటే మీతో మాట్లాడిన తర్వాత సినిమా మీద ఇంకా నమ్మకం పెట్టింది సార్. సో ఏ నమ్మకం అన్నీ పెట్టేస్తారు కాబట్టి సో అవన్నీ తిరిగి రావాలని కోరుకుంటున్నాం సినిమా నుంచి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.